శ్రీవారిని కుటుంబ సమేతంగా ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దర్శించుకున్నారు. ఉదయం అర్చన సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కర్నూలు జిల్లా నందవరం మండలంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బసవేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి 108 బిందెలతో జలాభిషేకం చేసి వరుణ దేవుణ్ణి ప్రార్థించారు. జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ సామాన్యుడు చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. అన్నారం రోడ్ సర్కిల్ దగ్గర ఓ పెద్ద గుంత సమస్యగా మారింది. ఎందరో ద్విచక్ర వాహనదారులు పడి గాయాలపాలవుతున్నారు. ఈ ప్రమాదాలను చూసి చలించిపోయిన మెకానిక్ కాంతయ్య స్వయంగా దగ్గరలోని డాంబర్ మట్టిని తెచ్చి గుంతను పూర్తి చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడేలిలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పక్కన పెట్టారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తక్కువ గ్రేడ్ సిమెంట్, నాసిరకం ఇసుకను వాడుతూ రోడ్లు వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో స్వచ్ఛ కార్మికుల ఆందోళనకు దిగారు. 8 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒక ఎస్ఐ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైన్ షాప్ మూసేసిన తర్వాత కూడా సిట్టింగ్ పాయింట్ వద్ద బీర్లు తాగుతున్న 3 వ్యక్తులపై లాఠీచార్జ్ చేయడంతో పాటు బీర్ బాటిళ్లను పగలగొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కడప జిల్లా రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్ బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఒక కుక్క అడ్డు రావడంతో వేగంగా వస్తున్న 2 బైక్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు రవి, అమర్గా గుర్తించారు.